ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలంతా ఇక్కడ ఇందిరా పార్క్లో ఆ ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చాయి. మనతో పాటు ఆ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బ్రదర్, ఏంటి మీ ఇష్యూ ఏంటి? అసలు ఎంత బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి? గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 1000 కోట్లు నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్కి సంబంధించిన కాలేజీలకు విడుదల చేయాల్సి ఉంటుంది. 21, 22, 22, 23, 23, 24 సంవత్సరాలు కానీ 3000 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. అందులో ఒక 1000 కోట్లు రిలీజ్ అయినాయి. మిగతా 2000 కోట్లలో 750 నుంచి 800 కోట్లు టోకెన్స్ రిలీజ్ చేయబడి ఉన్నాయి. ఆల్రెడీ ఆ టోకెన్స్ ఎప్పుడో 6-7 నెలల కిందనే విడుదల కావాల్సి ఉంది. విడుదల కాకుండా ఇబ్బందిగా ఉంది మాకు. కాబట్టి నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఏమైతే ఉన్నాయో 1300 కాలేజీలు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 890 కాలేజీలు అంటే దాదాపు 900 కాలేజీలు డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఉన్నాయి. 2100 కాలేజీలు అందులో పనిచేసే సిబ్బంది మరియు మేనేజ్మెంటు విద్యార్థులందరూ ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి మేము ఈరోజు చేపట్టిన శాంతి దీక్ష ఏంటి అంటే మాకు పెండింగ్ టోకెన్లు ఇమ్మీడియట్ రిలీజ్ చేసి మిగతా మొత్తం ఏదైతే ఉన్నదో దాన్ని గవర్నమెంట్ కొంత సర్దుకున్న తర్వాత మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో దాన్ని పేమెంట్ చేసి క్లియర్ చేయాలని కోరడం కోసం, ప్రభుత్వాన్ని చేరవేయడం కోసం ఇవి శాంతి దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులను కానీ మంత్రులను ఎవరైనా కలిసారా? దీనికి సంబంధించి ఏమన్నా మార్చి 1 నుండి ప్రతి ఒక్క మంత్రిని, ప్రతి ఒక్క అధికారిని కలవడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న కాబట్టి ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం దగ్గర ఉంది కాబట్టి అతను కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వ సలహాదారుని రెగ్యులర్గా కలవడం జరిగింది. కొన్ని డేట్లు చెప్తూ వచ్చారు. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. అవన్నీ కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత చూద్దామని, కౌంటింగ్ అయిపోయిన తర్వాత కలిస్తే ఇప్పుడు మీరు ప్రయారిటీ బేస్డ్ తీసుకొని గవర్నమెంట్ ఒక్కొక్కటి చేయడం జరుగుతుంది. మీకు ఇప్పట్లో ఇవ్వడం కుదరదు అనే పద్ధతిలో మాట్లాడినందుకు మేము అంతా ఆందోళన చెంది, మేనేజ్మెంట్లు అందరూ చాలా ఆందోళనకు చెంది లాస్ట్ మంత్ 2 మేనేజ్మెంట్ కూడా చనిపోవడం జరిగింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు దొరకక, వీటన్నిటిని తట్టుకోలేక మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొంతమంది మేనేజ్మెంట్ మిత్రులు చనిపోవద్దంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఆల్రెడీ రిలీజ్ అయిన టోకెన్స్ వెంబడే విడుదల చేసినట్లయితే విద్యా వ్యవస్థను నాణ్యమైన విద్యా వ్యవస్థ ఉంచినట్లు అవుతుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వైపు బకాయిలు రాకుండడంతో మెయింటెనెన్స్ ఎట్లా అంటే స్టాఫ్ జీతాలు కానీ కాలేజ్ మెయింటెనెన్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మరి? అయితే మేనేజ్మెంట్లు గత 3 సంవత్సరాలుగానే కాదు, గత 10 సంవత్సరాలు కూడా అప్పులు తెస్తూ వడ్డీలు కడుతూ నడుపుకుంటూ పోతున్నాము. ఇక్కడ పరిధిని బట్టి అప్పు దొరక కొంతమంది మేనేజ్మెంటు దొరికినంత వరకు వాళ్ళకున్న సోర్స్ ద్వారా డబ్బులు జమ చేసుకొని అప్పులు దొరికేంత వరకు నడుపుతూ రావడం జరిగింది. ఇప్పుడు అప్పులు దొరకలేని పరిస్థితుల్లో కాలేజీలు చాలా వరకు మూతపడ్డాయి. ఇప్పుడు అప్పులు దొరకక ఈ సంవత్సరం కూడా కాలేజీలు మూతపడే అవకాశం ఉంది. గతంలో ఉన్న పెండింగ్ ఇచ్చినట్లయితే ఆ అప్పులను తీర్చుకొని మళ్ళీ కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అప్పులు వడ్డీలు కట్టలేకనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే కిరాయి బిల్డింగ్లు ఉన్నాయో ఓనర్సు లాక్లు వేయడం జరుగుతుంది. ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఆ స్టాఫ్ వేరే రాష్ట్రాలకు కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళి ఇప్పుడున్న ఈ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ ప్రయత్నం. మరోపక్క ఈ ఎగ్జామ్స్ సంబంధించి లేకపోతే పిల్లల సర్టిఫికేట్ సంబంధించి కూడా మీరు ఆపుతూ ఉంటారు. సో ఇటు పక్కన మీరు, అటు పక్కన విద్యార్థులు 2 రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. ఏం చెప్తారు? వాస్తవంగా ప్రభుత్వం చెల్లించినప్పటికీ కూడా 3 సంవత్సరాల నుంచి కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది తప్పకుండా మేము చెల్లిస్తాము, కొద్దిగా ముందు వెనక అయినా మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వం సూచన మేరకు మేము ఎప్పుడు కూడా విద్యార్థుల హాల్ టికెట్స్ కావచ్చు, సర్టిఫికెట్స్ కాదు, ఏది కూడా ఆపింది లేదు. ఎన్ని అప్పులైనా వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడో సంపాదించుకున్నటువంటి 1 ఎకరం 2 ఎకరాల భూమిని 10 సంవత్సరాల నుంచి అమ్ముకుంటూ వస్తే ఈరోజు లక్షలకు అమ్మినటువంటి ఆ భూములు ఈరోజు కోట్లు అయినాయి. అదేవిధంగా అప్పులు పెరిగిపోయి కూడా చాలామంది యాజమాన్య మిత్రులు ఆందోళనకు గురయ్యారు. చాలా వరకు అద్దె భవనాలలో మీ కాలేజీలు కానీ స్కూల్ కానీ మెయింటైన్ చేస్తున్నారు. పక్కన స్టూడెంట్స్ లేకపోతే స్టాఫ్ జీతాలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి మొత్తం ఎంత బకాయిలు వచ్చేటి ఉన్నాయి? మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి? దాదాపు సుమారుగా ఏంటంటే ఇప్పుడు డిగ్రీ కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 800 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో చాలా మటుకు మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేక యాజమాన్యాలు తీవ్రమైనటువంటి ఒక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నటువంటి సందర్భంలో ఈ దీక్షకు మేము పిలిపివ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు, వందలాది మంది ఇవాళ అన్ని జిల్లాల నుంచి, అన్ని యూనివర్సిటీల నుంచి ఇవాళ పెద్ద ఎత్తున యాజమాన్య మిత్రులు ఇవాళ తరలి రావడం జరిగింది. ఇక్కడ అంటే తరలి వచ్చినటువంటి ఈ సందర్భం ఏంటంటే ప్రభుత్వానికి గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి మేము అనేక సందర్భాలు ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసినప్పటికీ కూడా ఆశించిన మేరకు వాళ్ళ నుంచి స్పందన రావటం లేదు. కాబట్టి ఈ కార్యక్రమానికి మేము పిలిపించాం.
ఇదే కాదు రేపు భవిష్యత్తులో 2-3 రోజులు ప్రభుత్వానికి మరి సానుకూలంగా స్పందించకపోతే తదుపరి ఉద్యమ కార్యాచరణ కూడా మేము ప్రకటించబోతున్నాం. అది శాంతియుతంగానే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలను పరిష్కరించుకున్నటువంటి క్రమంలో మాత్రమే చేస్తున్నాం తప్పిస్తే ఇవల్ల మేము వేరేగా మా పరిస్థితి ప్రభుత్వమే నెట్టివేయబడింది. ఈ పరిస్థితికి ఉద్యమ రూపంలో రావడానికి ఇవాళ దీక్షకు అనేక సుదూర ప్రాంతాల నుంచి ఇవాళ ఆసిఫాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, మందమరి నుంచి కూడా ఇవాళ యాజమాన్య మిత్రులు ఇవాళ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అంటే ఈ పరిస్థితిని నివారించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉండే, అయినప్పటికీ ఎందుకో కారణం తెలియదు కానీ ప్రభుత్వం మా పట్ల ఒక రకమైనటువంటి నిర్లిప్త ధోరణి, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందిగా మేము భావిస్తున్నాం. కానీ ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ పెండింగ్ టోకెన్స్ ఏదైతే దాదాపుగా సుమారుగా 750 నుంచి 800 కోట్ల పెండింగ్ టోకెన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి గత 9 నెలల నుంచి కూడా అట్లాగే క్లియర్ కాకుండా ఉన్నాయి కాబట్టి వాటిని తక్షణమే విడుదల చేయాలి. మిగతా రిమైనింగ్ అమౌంట్ను కూడా దశల వారీగా తక్షణం అతి తొందరలో ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల గడువిచ్చేసి వాటిని కూడా రిలీజ్ చేస్తేనే మా పరిస్థితి బాగుంటుంది. కానీ లేకపోతే ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఒక 3 యాజమాన్య మిత్రులు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఆత్మహత్యలకు పరిస్థితులకు కారణమవుతున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం మా పట్ల ఒక కరుణాత్మకమైనటువంటి ధోరణితో ఆలోచించి, ఒక సానుకూలమైనటువంటి ధోరణితో ఆలోచించి మా సమస్యలను పరిష్కరించవలసిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా తక్షణమే పెండింగ్ టోకెన్స్ విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చూస్తున్నాం మనం ఇక్కడ 500-600 మంది ప్రతినిధులు అయితే అంటే మన కళాశాలకు సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులందరూ రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాకు బకాయిలన్నీ చెల్లించాలి, లేకపోతే మాకు స్టూడెంట్స్కి కానీ లేకపోతే కాలేజ్ మెయింటెనెన్స్ కానీ స్టాఫ్ కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మొన్న మధ్యలోనే ఈ తట్టుకోలేక 2-3 మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుంది రాను. వెంటనే ప్రభుత్వం మాపై చొరవ చూపేసి మా రావాల్సిన బకాయిలన్నీ విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్ నుంచి.